ఈ డబ్బులు ఎందుకు అడుగుతారా అడిగారు అడుగుతారు కదా. అతను ఏనాడు కూడా ఓ సూపర్ సార్ అంటాడు అతని. నేను వైజాగ్ ఉంటే వాళ్ళ ఇంట్లోనే ఉంటుంటే అందరం కలిసి మందు తాగుతున్నాం, అందరం కలిసి పార్టీ చేసుకుంటుంటిమి. అడ్వకేట్ సాయంబికనే మా ఇంటికి పొమ్మని చెప్పింది. ఏప్రిల్ 12 నుంచి నాకు అమ్మాయి కాంటాక్ట్ లేదు. నా నెంబర్ బ్లాక్ లో పెట్టింది, వాళ్ళ ఫ్యామిలీ బ్లాక్ లో పెట్టిండ్రు. అమ్మాయి నాకు డిస్ప్లేలో పడుతుంది కదా సార్, బ్రతికినంత కాలం పూజిస్తా మీరు నా లైఫ్ లోకి వచ్చి మీరు దేవుడని రాసిన అమ్మాయి. ఆ రైటింగ్ ఎవరిది? అమ్మాయి రాసిన రైటింగ్? అమ్మాయి రైటింగే సార్. అమ్మాయి నాకు తెలుగు ఇంగ్లీష్ రాదు నాకు. అమ్మాయి రైటింగే దస్పల్ ఒకటి రాసి అమ్మాయి నాకు వాట్సాప్ చేసింది. అన్నిటికంటే మెయిన్ విషయం ఇంకోటి సార్, మీకు ఒకటి చూపిస్తాను నేను. ఇప్పుడు అమ్మాయి చేతిలో ఫోన్ ఉందా, నా చేతిలో ఫోన్ ఉందండి. ఇది అమ్మాయి తీసింది వీడియో. ఇది మన జీవితాంతం గుర్తుండాలి, లైఫ్ లో ఇది భద్రంగా పెట్టుకో, నా గుర్తుగానే పెట్టుకున్నది ఈ అమ్మాయి. దీన్ని పెట్టుకుని నన్ను బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేసింది. ఇక అది మీరేనా? నేనే. లాస్ట్ వరకు ఆమె ఎంత హ్యాపీగా ఎండింగ్ ఉంది చూడండి. ఇప్పుడు ఎంత మంచిగా నవ్వుతుంది ఆమె. ఆమె చేతిలో ఫోన్ పట్టుకొని ఆమె రికార్డ్ చేసి నాకు బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేసింది. ఆమె మిమ్మల్ని ఏమైనా బ్లాక్మెయిల్ చేసింది? అదే ఇది పెడతా, మీ ఇంట్లో పెడతా, వాళ్ళకి పెడతా, వీళ్ళకి పెడతా అని. ఇది ఇంకా చాలా ఉంది, చాలా చేసారు వాళ్ళు నాకు. చేసింది అయితే పక్కడబంది ప్లాను. దీనిలో పోలీసులో పూర్తి విచారణ జరిగితే తప్ప నిజాలు బయటికి రావు. ఆమె ఎంతసేపు దొంగతనం చేసినప్పుడు కూడా నోరేసుకొని పడిపోయి ఏడిసి గోల పెట్టి, ఆమె యాక్టర్ ఫస్ట్ కెళ్ళి నాకు తెలియదు, ఇంత యాక్టర్ అని తెలియదు నాకు. ఆమె ఫస్ట్ కెళ్ళి యాక్టర్ కాబట్టి గ్లిజరిన్ లేకుండా ఆమె ఏడవగలదు, ఏమైనా చేయగలదు. ఆవిడ 10 మంది నొప్పియగలదు. నాకు అంత యాక్టింగ్ రాదు. నేను ఫస్ట్ కెళ్ళి అమ్మాయి నమ్మి మోసపోయా.